Hi everyone. Today we will discuss about IBS treatment and preventive options. అసలు రెగ్యులర్గా మనం గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఓపీడీలో ఐబిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసీజ్. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఐబిఎస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఉంటారు. దాన్ని ఎలా ట్రీట్ చేయవచ్చు, దానికి ఏమైనా ప్రివెంటివ్ ఆప్షన్స్ ఉన్నాయా, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఐబిఎస్ కనుక చూసినట్టయితే మనము ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసాము. అది ముఖ్యంగా ఈ బ్యాక్టీరియల్ చేంజెస్ వల్ల రావడం అయితేనేది, స్ట్రెస్ వల్ల అయితేనేమి, అండ్ ఒక్కొక్కసారి న్యూరోనల్ చేంజెస్ అంటే గట్లో ఏదైనా న్యూరాన్ డ్యామేజ్ అండ్ ఈ గట్ బ్రెయిన్ సిగ్నలింగ్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల మనకు ఐబిఎస్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ట్రీట్మెంట్ విధానంకి వచ్చినట్టయితే పేషెంట్స్ వేరియింగ్ ప్రజెంటేషన్స్తో ఉంటారు. కాబట్టి కొంతమంది ఐబిఎస్ డయేరియా, కొంతమంది ఐబిఎస్ కాన్స్టిపేషన్, ఇంకొంతమంది ఓన్లీ అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి రావడం, అయ్యే కాకుండా కడుపు ఉబ్బడం, ఇలాంటి సిమ్టమ్స్తో వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఐబిఎస్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మేము రెగ్యులర్గా లాక్సేటివ్స్ అంటే ఏంటంటే మోషన్ని ఫ్రీగా ఉంచడానికి కావాల్సిన ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా ఫైబర్ రిచ్ ఫుడ్స్ తినమని చెప్తాం. అయ్యే కాకుండా వాటర్ కంటెంట్ పెంచేసి అండ్ దీంతోపాటు కొన్ని ఓవర్ ద కౌంటర్ లేదంటే మన దగ్గర లాక్సేటివ్ సిరప్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. అవి ఇచ్చినట్టయితే కాన్స్టిపేషన్ మనం రిలీఫ్ చేయవచ్చు. ఇవే కాకుండా బ్యాక్గ్రౌండ్ బ్యాక్టీరియల్ ఫ్లోరా చేంజెస్ ఉండడం వల్ల ఈ ఐబిఎస్ అనే ప్రాసెస్ రావడం వల్ల వీళ్ళకి ముఖ్యంగా మనం ప్రోబయోటిక్స్ అంటే హెల్దీ బ్యాక్టీరియాని రీస్టోర్ చేయడానికి దేర్ ఆర్ వేరియస్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అయ్యే కాకుండా మెడికేషన్స్, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం యోగర్ట్ అయితేనేమి, కర్డ్ అయితేనేమి, దీంట్లో మనం రెగ్యులర్గా మనం హెల్దీ బ్యాక్టీరియా చూస్తుంటాం. మనం ఇప్పుడు ఫార్ములేషన్లో ప్రోబయోటిక్స్ లాగా మనము డ్రగ్స్ రూపంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రోబయోటిక్స్ ఇచ్చినట్టయితే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది తగ్గి హెల్తీ బ్యాక్టీరియా రీస్టోర్ అయ్యి వీళ్ళకి ఐబిఎస్ నుంచి కొంచెం ఉపశమనం వస్తుంది. ఇవే కాకుండా ముఖ్యంగా ఈ ఐబిఎస్ పేషెంట్స్కి కొంచెం యాంగ్జైటీ, స్ట్రెస్ అని బ్యాక్గ్రౌండ్ కొంచెం సైకలాజికల్ ఇష్యూస్ ఉండడం వల్ల వీటిని మనం కూడా కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. దీంట్లో మనం చూసినట్టయితే పేషెంట్స్కి మనం రెగ్యులర్గా యోగా కానీ, మెడిటేషన్ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ చేయమని మనం సజెస్ట్ చేస్తుంటాం. ముఖ్యంగా ఐబిఎస్ ఈజ్ ఏ మల్టీ మోడల్ అప్రోచ్. దీంట్లో ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్లో చేంజెస్తో పాటు డైట్ మేనేజ్మెంట్, దాంతోపాటు స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ మనం కంప్లీట్గా వచ్చినట్టయితే మనం ఐబిఎస్కి కంప్లీట్ క్యూర్ చేయవచ్చు. అండ్ ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో డైట్ పైన స్ట్రెస్ ఎక్కువ చేస్తున్నాం. ఐబిఎస్లో కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయమని చెప్తాం. దాన్నే మనం రెగ్యులర్గా చెప్పేదాన్ని అయితే లో ఫోడ్ మ్యాప్ డైట్ అని అంటాం. ఈ లో ఫోడ్ మ్యాప్ డైట్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఫర్మెంటబుల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుడ్లో అవాయిడ్ చేయడం అని మనం రెగ్యులర్గా పేషెంట్స్ చెప్తుంటాం. ఇవే కాకుండా గ్లూటెన్ ఫుడ్, ముఖ్యంగా వీట్ అయితేనేమి, రై అయితేనేమి, బార్లీ అయితేనేమి, ఇవన్నీ ఏంటంటే కొంతమంది గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది అంటే గట్లో ఎప్పుడైనా చపాతీ తిన్నా లేదంటే బ్రెడ్ ప్రోడక్ట్స్ ఏమైనా తిన్నా, ఏదైనా కోటెడ్ ఫుడ్ ఏదైనా విత్ వీట్ ప్రోడక్ట్స్ తిన్నట్టయితే వీళ్ళకి మోషన్స్ అనేటివి వస్తుంటాయి. ఇలాంటి పేషెంట్స్కి గ్లూటెన్ అవాయిడ్ చేయమని చెప్తుంటాం. ఇవే కాకుండా మిల్క్ డైజెషన్ కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐబిఎస్ పేషెంట్స్లో. ముఖ్యంగా వాళ్ళని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటాం. ఇలాంటి వారికి లాక్టోస్ ఫ్రీ మిల్క్ మేము సజెస్ట్ చేస్తుంటాం. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని వీళ్ళని అవాయిడ్ చేయమని చెప్తుంటాం. అంతేకాకుండా ఇప్పుడు ఓవర్ ద మార్కెట్ మనకి లో ఫుడ్ మ్యాప్ డైట్ అనేది స్పెసిఫిక్గా డైటీషియన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఈ ఐబిఎస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఈ డైట్ చేంజెస్ తీసుకున్నట్టయితే కాకుండా ప్రోబయోటిక్స్ బాగా తీసుకొని అండ్ ఎక్సర్సైజ్, యోగా ద్వారా స్ట్రెస్ రిలేషన్ మనం రెగ్యులేట్ చేస్తూ ఉండు. అంతేకాకుండా ఎవరికైతే ఐబిఎస్ కాన్స్టిపేషన్ ఉన్నట్టయితే వాళ్ళకి లాక్సేటివ్స్ ఇవ్వడం. అండ్ ఎవరికైతే ఐబిఎస్ డయేరియా ఉన్నట్టయితే మనకి ఓవర్ ద కౌంటర్ మెనీ మెడికేషన్స్ వచ్చాయి ఈ డయేరియాని కంట్రోల్ చేయడానికి. రామోసెట్రాన్ అయితేనేమి, కొన్ని డయేరియా కంట్రోలింగ్ డ్రగ్స్ అయితేనేమి వీళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఐబిఎస్ రిలేటెడ్ డయేరియా ప్రాబ్లం నుంచి కూడా మనం నివారించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఐబిఎస్ అనేది ఇట్స్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్. దీంట్లో ముఖ్యంగా మనకి నేను మెన్షన్ చేసిన పద్ధతులు మనం పాటించినట్టయితే పేషెంట్స్
సిమ్టమ్స్ ఇండెక్స్ ముఖ్యంగా ఏందంటే, ఈ వేరియస్ రిలేటెడ్ ఈ డయేరియా, కాన్‌స్టిపేషన్, ఈ బ్లోటింగ్, కడుపు నొప్పి, ఈ వేరియస్ స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్ నుంచి మనం పేషెంట్‌కి రిలీఫ్‌ని ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్టయితే ఎవరికైతే ఐబీఎస్ ఉన్న పేషెంట్స్‌కి నా సజెషన్స్ ఏందంటే, డైట్ చేంజెస్ చేసుకోండి. కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంటు. అండ్ స్ట్రెస్ రెగ్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా వేరియస్ సిమ్టమ్స్ రిలేటెడ్ సిట్యుయేషన్స్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కాన్‌స్టిపేషన్ వచ్చిన వాళ్ళకి లాక్సేటివ్స్ తీసుకోవడం, అండ్ డయేరియా పేషెంట్స్‌కి డయేరియా కంట్రోలింగ్ డ్రగ్స్ తీసుకున్నట్టయితే మనం ఐబీఎస్ నుంచి పేషెంట్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. థ్యాంక్ యూ.